శ్రేష్టమైన ఆగస్టు మాసం 8వ నెల 26వ తారీఖు చక్కటి మంగళవారం తెల్లవారుతుండగా ఈ ఉదయకాల స్తుతి నైవేద్యమనే ఒక ఆత్మాధికమైన ఆరాధన కార్యక్రమంలో పాల్గొనే ధన్యతను మనకు దేవుడు దయచేయటం, రాత్రివేళ దేహ సంబంధమైన సంపూర్ణమైన విశ్రాంతిని ప్రభువు మనకు అనుగ్రహించటం, మనం కనులు తెరిచిన వెంటనే మీ కొరకు ఓ పగటి కాల దినం సిద్ధపరచబడినదని దేవుడే మన కొరకు అద్భుతమైన ఆశ్చర్యమైన రీతిలో మరి యొక్క పగటి కాల దినమును ఆయన దయ వల్ల మనం పొందటం, ఈ ఉదయకాల వేళ లేచి శివేకువనే ఆ పరమ తండ్రి యొక్క పాద సన్నిధికి రావటం మన మొదటి ప్రయాణం, మన మొదటి జర్నీ పరమ తండ్రి పాద సన్నిధిలోనే ఆనాటి పగటి కాల ప్రారంభపు గడియలు గడపాలని, ఆయన ద్వారా ఆనాటి దినం క్షేమంగా ముందుకు సాగేటట్లు సకల సిద్ధపాటు ఆయన వల్లే సాధ్యమని ఒక మంచి దైవికమైన తలంపులతో ఆయన సాన్నిధ్యానికి విచ్చేసాం. ఇప్పటి వరకు చక్కటి ఆత్మ సంబంధమైన కొన్ని గీతాలు పాడి ప్రభునామాన్ని స్తుతిస్తూ వచ్చాం. ఈ శ్రేష్టమైన ఈ మంగళవారం తెల్లవారుతుండగా మరి యొక్క పగటి కాల శుభదినమును దేవుడు దయాకిరీటంగా మనకు ధరింపజేసిన దేవునికి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనందరం రెండు చేతులు ఆయన వైపు చాపి పరిశుద్ధుడైన దేవునికి రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తూ మరొక నూతనమైన దినమిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి యొక్క రాత్రంతా దేహ సంబంధమైన మంచి ఆరోగ్యాన్ని విశ్రాంతినిచ్చి మరి యొక్క పగటికాల స్తుతి నైవేద్యపు ఆరాధనలో చల్లని వేళ, ప్రశాంతమైన వేళ ఆయన పాద సన్నిధిలో నిలబడే చక్కటి అవకాశాన్ని జీవాధిపతి అనే దేవుడు దయచేసినందుకు చేతులుపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి పగటికాల దినమందు ఏ మరణ గడియ, రోగ గడియ, ఏ కీడు గడియ, వినాశన గడియ, ఏ ప్రాణ నష్టం, ఏ ప్రమాద గడియలు లేకుండా దేవుడు నేటి దినమును క్షేమకరమైన దినముగా ప్రక్షాళన చేసి మన కొరకు సిద్ధపరిచినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే నేటి కాల మన దినపరిచర్యలో వ్యాపారం, వ్యవసాయం, చేతివృత్తులు, కూలి పనులు, కష్టపడటం, ఈ కార్యక్రమాలన్నిటిలో దేవుడే మనకు సహకారిగా ఉండి ప్రతి పనిలో తోడుగా ఉంటున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా హాస్టల్లో, కాలేజీలో, అలాగే విదేశీ ప్రాంతాలలో, రాష్ట్రాల దాటి చదువుతున్న పిల్లలు, ప్రతిరోజు స్కూళ్ళ వ్యానుల మీద వెళ్ళి వస్తున్న పిల్లలు, రాకపోకలలో వారి విద్యలో అపారమైన దేవుని కాపుదలను బట్టి చేతులుపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా జీవాధిపతి అయిన దేవుడు నేటి దినమందు ఎక్కడ భయంకరమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో, జబ్బులతో పడి ఉన్నారో వాళ్ళందరికీ నా దేవుడు సంతోషకరమైన అద్భుతమైన స్వస్థతను, విడుదలను ఆయన చేతి స్పర్శతో అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి కాల దినపరిచర్య అంతటిలో మనకు కావలసిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, దైవికమైన జ్ఞానమునిచ్చి మనల్ని నడిపించబోతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి కాల మన దినపరిచర్యలో ఎక్కడ చీకటి శక్తులు, చాతబడి శక్తులు, అపవాది చేతులు బంధించబడి ఉన్నారో
వారందరికీ నా దేవుడు విడుదలను కేటాయిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి దైవజనుల కుటుంబం ఆయా సంఘాల యొక్క పరిచర్యను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా మన ప్రాంత ప్రజలను బట్టి, ఆయన సాన్నిధ్యానికి నడిపించబడిన జనంగాన్ని బట్టి, సర్వ ప్రజలందరి క్షేమాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా నేటి కాల మన దినపరిచర్యలో ఎవరు అప్పులు ఊపి రుణ సమస్యలతో ఆర్థికంగా నలిగిపోతున్నారో వాళ్ళందరికీ నా దేవుడు ఉన్నతమైన రీతిలో ఆర్థిక అభివృద్ధిని అనుగ్రహిస్తున్నందుకు చేతులూపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంతానం లేని వారు, నిరుద్యోగ స్థితిలో ఉన్నవాళ్ళు, తర్వాత వివాహం కాని వాళ్ళు, గృహావసరతలో ఉన్నవారు, ఏ అవసరతలున్నా ఆ అవసరతలన్నీ నా దేవుడు సంపూర్ణంగా కార్యాలు జరిగిస్తున్నందుకు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పరిచర్యలు ఇచ్చిన పరిచారకులను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, మన గ్రామ ప్రజలను బట్టి దేవునికి గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. అలాగే మన తండ్రి అయిన దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. రామ్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ లైవ్ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న అనేక ప్రాంతాలలో ఉన్న ప్రజలందరిని బట్టి, ఈ ఆరాధన కార్యక్రమాలను బట్టి ప్రభువే మహిమ పొందుతున్నందుకు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. రామ్, స్తోత్రం, స్తోత్రం. అందరు కూడా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి, అయ్యా మా కొరకు మరి ఒక నూతనమైన దినమును దయా కిరీటంగా ధరింపజేసినందుకు వందనాలు. అయ్యా కళ్ళు తెరవగానే ఉదయవేళ మరొక నూతన దినాన్ని మా కొరకు సిద్ధపరిచి, అయ్యా సిద్ధపరిచినట్లుగా మా కొరకు చక్కటి నేను జ్ఞాపకముగా పగటికాల దినమును సిద్ధపరిచావు. యేసు స్వామి, రాత్రంతా నీ చల్లని కౌగిటిలో పవిత్రమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించావు. ఏమని వివరించగలవు? ఏమని నీ రుణం తీర్చుకోగలవు? మా యజమానుడవు అయ్యా, మా పరాక్రమశాలివి, మమ్మల్ని నడిపించే నాయకుడవు, మమ్మల్ని కాసే కాపరివి, మమ్మల్ని స్వస్థపరిచే పరమ వైద్యుడవు, మాకు జ్ఞానమిచ్చే పరజ్ఞానివి, మమ్మల్ని బలపరిచే బలవంతుడవు, మమ్మల్ని దీవించే దీవెనకర్తవు, మమ్మల్ని ఆశీర్వదించే ఆశీర్వాదకర్తవు, మమ్మల్ని అభివృద్ధి పదముల నడిపించే సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా. ఒకసారి చేతులు జోడించి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా, అయ్యా మరొక నూతనమైన దినమును, నూతనమైన పగటికాల దినమును దయా కిరీటంగా మాకు దయచేసినందుకు వందనాలు. దయా దాక్షిణ్య పూర్ణుడా, కృపా వాత్సల్యత కలిగిన దైవమా, ఒకసారి అందరూ కూడా ఆయన నామస్మరణలో అందరిచ్చిన పిల్లల క్షేమాన్ని పెట్టి, అయ్యా ఏ మరణ నష్టం, ఏ ప్రాణ నష్టం, ఏ కలవర కన్నీళ్లు కమ్మకుండా క్షేమాధిపతి నీ చేతి నీడలో మమ్మల్ని దాయగలిగిన వాడవని పరమ తండ్రి నీ కొందనాలయ్యా. ఉదయకాలపు శుభోదయం. నీ ప్రజలుగా నీ మందిరములో నిన్ను ఆశ్రయించుకునే కృపనిచ్చావు. ఈరోజు ఉదయవేళ నీ పాద సన్నిధిలో ఇలా ప్రవేశించి నీ ఘననామాన్ని కీర్తించి ఘనపరుచుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. నేటి కాల దిన పరిచర్య ఏ దోషం, ఏ కీడు, ఏ కలవరం, ఏ కన్నీళ్లు, ఏ ఆధిపత్యానికి చోటు లేకుండా భద్రపరిచి కాపాడండి. విశేషంగా తరలి వచ్చిన నీ జనంగం
నీ ప్రజలు నీ సన్నిధిలో నిలబడ్డారు. కార్యం జరిగించి మహిమ పొందండి. వచ్చిన ప్రజలందరినీ బలపరచు. నేటి కాల దినపరిచర్యలో నేటి పగటి వేళ లేచి వారి పనులు వారి కార్యక్రమాలలో నిమగ్నం అవుతున్న దైవ జనాంగానికి విశేషమైన బలమును శక్తిని కాపుదల దయచేయి. విరోధం వినాశనం అన్నీ తొలగించు. క్షేమాధిపతి నీ సంరక్షణలో నేటి దినమంతా ఎక్కడెక్కడ ఎవరెవరితో వైరుధ్యం ఆటంకం ఏ వేదన లేకుండా సమాధానము కలిగిన నీ చేతినేడులో భద్రపరచమని యేసును శక్తి కలిగిన నామాన ప్రార్థన చేసి ఈ ప్రార్థన విజ్ఞాపనని నీ పేరట విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ శ్రేష్టమైన స్తుతి నైవేద్యం అనే ఆరాధన కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు కూడా ఆశీర్వదించండి. కూర్చోనండి. ఆగస్టు మాసం 8వ నెల 26వ తారీఖు మంగళవారం తెల్లవారుతుండగా చక్కటి పగటి కాల ప్రారంభపు గడియల్లో మన మొదటి పలకరింపు యేసుతోనే అనే ఒక ఆజ్ఞాధికమైన తీర్మానము కలిగి దైవ సన్నిధికి సాన్నిధ్యానికి విచ్చేయబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ అదే విధముగా ఈ ఉదయకాలపు వేళ ఈ లైవ్ ద్వారా ప్రత్యక్షంగా ఈ ఆరాధన కార్యక్రమాలను వీక్షిస్తూ ఈ ప్రార్థన ఆరాధన ఆస్వాదిస్తున్న దైవ జనాంగానికి, అలాగే ఈ శబ్దయంత్రము ద్వారా దేవుని ఆశీర్వాద శుభ పలుకులు ఈ ఉదయకాలం వింటున్న మన ప్రాంత సర్వజన సమూహం అంతటికి ఈ ఆరాధన కార్యక్రమాలను చాలా బాధ్యతగా భుజస్తంభాల మీద వేసుకుని కొనసాగిస్తున్న పరిచారకులకును ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సమాధానమైన దీవెనకరమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలందరికీ వందనాలు. ఒకరికొకరు పలకరించుకుని వందనాలు తెలియపరచుకుందాం. అలాగే మీ పక్కన వాళ్ళ కుడి చేతిని అలా చేతబట్టండి. వారితో ఒక శుభ పలుకు చెప్పండి. యేసుక్రీస్తు నామమున ఆయన కృప మీకు తోడయుండును గాక. 3 సార్లు ఆమేన్ అనండి. మంచిది. ఈరోజు మన పనులు మన కార్యాలన్నిటిలో ఆయన కృప మనల్ని నడిపించును గాక. ఆమేన్. మంచిది. శ్రేష్టమైన వాక్యాన్ని మనం క్లుప్తంగా వాక్యాన్ని చదువుకుందాం. 21వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన గ్రంథం 21వ కీర్తన 6వ అద్భుతమైన అక్కడ రాయబడి ఉన్నటువంటి చక్కని వాక్య భాగాన్ని మనం చదవటానికి ఇష్టపడదాం. అందరూ కూడా 21వ కీర్తన అద్భుతమైన 4వ చరణాన్ని మనం చదువుకుందాం. అందరు కూడా వాక్య భాగాన్ని మీరు చదవటానికి ఇష్టపడతారు. 461వ పేజీ పాత నిబంధన గ్రంథం 461 21వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుకుందాం. చదివి సహకరించండి. ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరమడుగగా, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట మనం చూస్తే అతడు చక్కగా అక్కడ రాయబడిన మాట ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా. ఈ లోకంలో చాలాసార్లు వెండి అడిగేవాళ్ళు ఉన్నారు, బంగారం కావాలనే వాళ్ళు ఉన్నారు, ఘనత కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు, అభివృద్ధి కావాలి అనేవాళ్ళు ఉన్నారు, ఈ వ్యాపారం కలిసి వచ్చేటట్లు చెయ్యని దేవుడిని అడిగేవాళ్ళు ఉన్నారు. అయ్యా మేము పట్టుకున్నదల్లా బంగారం అయితే బాగుండు అనే ఆలోచనతో ఆయన అడిగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు.
కానీ ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా. అంటే తన జీవితంలో తాను దేవుణ్ణి అడిగిన ఒక చారిత్రాత్మకమైన మాట ఏంటంటే, ఆయుష్ నాకు వరంగా కావాలి. ఏం కావాలని అడిగాడండి? ఆయుష్. మరి ఈ రోజున ఆయుష్ లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, దేహంలో శక్తి లేకపోతే, దేహంలో ఆరోగ్యం ద్వారా ఆయుష్ దినాలు మనకి కేటాయించకపోతే ఎక్కడ జీవించగలం? ఎక్కడ బ్రతకగలం? సంపాదించిందల్లా ఆరోగ్యం కొరకే ఖర్చు పెట్టే విధానం ఎంతమంది జీవితంలో మనం చూడట్లా. కానీ ఇక్కడ అతడుకున్న ఆలోచన ఏమిటంటే, ఆయుష్ నిమ్మని దేవుణ్ణి ఏం కోరుకున్నాడండి? వరముగా దయచేయమని వేడుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలుగా ఒక ఆలోచించాలి. ఈ రోజున దేవుణ్ణి ఏమడిగే క్రమంలో మనం ఉన్నాం? చాలాసార్లు వస్తామా, అయ్యా అప్పు తీరాలి, సమస్య తీరాలి, ఆర్థికంగా నిలబడాలి, పంట పండాలి, వ్యాపారం కలవాలి, పిల్లలు చదవాలి, చదివిన పిల్లలకు ఉద్యోగం రావాలి, వివాహమైన వాళ్ళకు సంతానం, ఇదిగో ఏ కొరత లేకుండా సమృద్ధిని దయచేయాలి అని అడగటంలో తప్పు కాదు. కానీ అన్నిటికంటే మనిషి దేవుని అడగవలసింది ఏంటో తెలుసా? అయ్యా నీవు నాకు ఏమి దయచేయము? ఆయుష్ నిమ్ము. ఆ ఆయుష్ కూడా ఎలా ఇమ్మని అడుగుతున్నాడండి? అది నాకు వరముగా దయచేయబడాలి. ఆ భక్తుడికున్న ఆశ ఏంటంటే, నేను అడగవలసిన ప్రథమ స్థానం ఏంటో అతడు అడుగుతున్నాడు. చాలాసార్లు దేవుని అడిగే క్రమంలో మొదటిగా అడగవలసింది ఏంటి, తర్వాత అడగవలసింది ఏంటో కొన్నిసార్లు మనం ఆలోచించం. రావటమే అయ్యా నిన్ను అడిగాను, ఈరోజు అవ్వాలి, ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు అదిగో అవన్నీ మేము చేసే వాటన్నిటిలో ధనం చేతబట్టుకోవాలి. వాళ్ళకున్న పేరు అక్కడ కాకుండా నాకే రావాలి, వాళ్ళకున్న ఘనత వాళ్ళకు కాదు నాకే రావాలి, నీవేం చేస్తావో తెలియదు, ఇది అయ్యేటట్లు చేయాలి అని కొన్నిసార్లు అడుగుతాం. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒక భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా. ఏమని, దేనిని వరంగా అడుగుతున్నాడు చెప్పండి? ఆయుష్ను. ఈ రోజున ప్రతి వారికి కులం కాదు, మతం కాదు, ఐశ్వర్యం కాదు, ఈ లోకంలో ఏది అంత ప్రధానమైనది కాదు. కానీ మనిషికి కావలసింది ఏంటో చెప్పండి? ఆయుష్ కావాలి. ఆయుష్కాల దినాలు పొడిగించగలిగిన ఒక దైవం ఈ ప్రపంచంలో ఉంది. ఆయనే ప్రభు యేసుక్రీస్తు. ఈ ఉదయకాల వేళ మనం లేచామా? పరమ తండ్రికి సన్నిధికి మనం వచ్చామా? మన మొదటి పలకరింటి ఏమిటంటే, అయ్యా నేటి దినము మా సంతానం లేక మాకున్న సర్వజనులందరికీ ఆయుష్కాల దినమును దయచేయము. ఆమేన్. ఈరోజున అందుకే చాలాసార్లు ఈ వాక్యం చదివినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా గొప్ప భరోసా ధైర్యాన్ని కలిగిస్తుంది. అంటే దేవుణ్ణి అడగవలసినవి ఏది ముందో ఏది వెనకో అవగాహన కలిగి మనం ఆయన్ని అడగాలి. అందుకే భక్తుడు అంటాడు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా. దేనిగా అడుగుతున్నాడండి? అది వరం అవ్వాలి. ఆయుష్ అనేది నాకు వరంగా దయచేయాలి అని ఆయన అడిగితే ఆయన ఏం చేశాడు? చదవండి వాక్యాన్ని. ఈ భక్తుడు అడిగాడు, ఆయుష్ నిమ్మని వరం అడిగాడు. కానీ దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? చదవండి వాక్యాన్ని, 4వ చరణం చదవండి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆమేన్. ఇతడు అడిగాడంట, దేవుడే నిర్ణయం తీసుకున్నాడంట, దానిని వరంగా అడిగిన వ్యక్తికి అనుగ్రహించాడు. చాలా అద్భుతంగా రాయబడిన వాక్కు, చాలా దీవెనకరంగా రాయబడిన మాట. ఈ ఉదయకాలపు శుభోదయం ఓ దైవ ప్రజలుగా, దైవ జనంగా ఆలోచించాలి. ఆయన భక్తుడిల్లు అడుగుతున్నాడు, ఆయుష్ నిమ్మని, ఆయుష్ వరమగా ఇవ్వమని అడగగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు? దేవుడు ఏ నిర్ణయానికి వచ్చాడంటే, ఆ ఆయుష్ను వరంగా అడిగిన వ్యక్తికి దానిని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం అడగవలసింది ఏంటో తెలుసా? అదిగో ఆ పిల్లలకు ఆయుష్నివయ్యా, ఇదిగో ఈ తల్లికి ఆయుష్వు, ఈ తండ్రికి ఆయుష్వు, ఈ సోదరికి ఆయుష్వు, ఇదిగో ఈ బెదరికి ఆయుష్వు, అదిగో రోగికి ఆయుష్వు,
ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇసుకిపోతున్నారు, ఆయుష్ వరంగా దయచే. ఆ శ్రమలలో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఇసుకుపోతున్నాయి, వాళ్ళకి ఆయుష్ నువ్వు. ఇదిగో కలవరాలతో నలిగిపోతున్నారు, వాళ్ళకి ఆయుష్ నువ్వు. ఈ రోజున మనిషిగా మనం కోరుకునేది, దేవునిని అడిగేది ఏంటో తెలుసా? ఆయుష్ను వరంగా దయచేయము. ఆయన అంటాడు, ఆయన నిర్ణయం ఏంటంటే ఆయుష్ను వరంగా అడిగిన వారికంట దానిని వారికి అనుగ్రహిస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయుష్న వరంగా అడిగిన వారికంట దానిని ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆయుష్ నిమ్మని వరము, ఆయుష్ ఇమ్మని వరము అతడు అడుగగా నీవు దానిని అడిగిన వ్యక్తికి దయచేసావు. అతని అనుంది అక్కడ. అంటే ఎవరైతే అడిగాడో అతనికి ఆయన అనుగ్రహించాడు. మరి ఈరోజు ఉదయం ఆయన సాన్నిధ్యానికి వచ్చాం. ఏది కోరుకుంటారో, ఏది అడుగుతారో వేరే విషయం, కానీ మనం ముందుగా కోరుకునేది ఏంటంటే, అయ్యా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం నీవు మాకు దయచేయము. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు అనొచ్చు, అమ్మా నీకు వెండి వద్దా, బంగారం వద్దా, ధనం వద్దా, ఐశ్వర్యం వద్దా అని అంటే, అవన్నీ తర్వాత. ముందు నాకు నా బిడ్డలకి, నా కుటుంబం, నా పరమ తండ్రి దగ్గర నుంచి ఆయుష్ అనుగ్రహించబడాలి. ఆమేన్. ఈ రోజున ఆయుష్ని ఇచ్చేవాడు ఆయన, ఆయుష్ను అనుగ్రహించేవాడు ఆయన. ఆయన అంట ఆయుష్ను వరంగా అడిగిన వారికి ఎటువంటి ఆయుష్ ఇస్తాడో తెలుసా? చదవండి, ఆ మాట చదివి మనం ప్రార్థనలోనికి వెళదాం. 4:2 లైన్ చదవండి. 4:2 లైన్ చదవండి. ఆయుష్ అడిగిన వారికి ఏ ఆయుష్ అనుగ్రహిస్తాడో చదవండి అక్కడ. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏది అడిగాడు? ఆయుష్ నిమ్మని. ఆ ఆయుష్ దేనిగా? వరముగా దయచేయమని అడిగాడు. దేవుని నిర్ణయం ఏంటి? అడిగిన వ్యక్తికి దానిని అనుగ్రహించాడు. అడిగిన ఆయుష్ వరంగా అడిగిన వ్యక్తికి ఏ ఆయుష్ని అప్పగించాడు? సదాకాలము నిలుచు దీర్ఘాయుషు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఎందుకు దైవ సన్నిధిలో దేవుని వాక్కును, దేవుని యొక్క ఆరాధనలో యేసుతో మొదటి పలకరింపుగా ఆయన సాన్నిధ్యానికి వచ్చిన మనకు ఓ చారిత్రాత్మకమైన మాట వినిపిస్తూ ఉంది. ఏంటో తెలుసా? సదాకాలము నిలుచు ఏ ఆయువును దయచేస్తాడండి? దీర్ఘాయువు. ఆ దీర్ఘాయువు నీ పిల్లలకు అనుగ్రహించబడును గాక, మీకు అనుగ్రహించబడును గాక, మీ బంధువులకు అనుగ్రహించబడును గాక, రక్త సంబంధాలకు అనుగ్రహించబడును గాక, నా యేసుకు లోబడిన వారికి అనుగ్రహించబడును గాక, ఆయన మార్గాన్ని అనుసరించిన వారికి అనుగ్రహించబడును గాక. రోగులు ఆరోగ్యవంతులుగా మార్చబడుదురు, దీర్ఘాయుషుకులు వారు వారసులవుదురు గాక. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? దీర్ఘాయుష్యమంతులుగా ప్రజలను వర్ధలింపచేసేవాడు. అందుకేనండి ఉదయం కళ్ళు తెరవగానే నా తండ్రి సన్నిధికి వెళ్ళాలి. నా తండ్రి సన్నిధికి వెళ్ళి, ఎక్కడో పిల్లలు ఉన్నారు, ఇక్కడ నేనున్నా, ఇక్కడ సమాజం ఉంది, ఆయుష్ పెరగాలంటే నా పరమ తండ్రి సన్నిధికి వెళ్ళి ఆయనకి మొదటగా ఆయన్ని పలకరించి రావాలని. ఇంతమందిగా మీరు ఎందుకు వస్తున్నారు? ఇంతమందిగా, ఇంత ఆనందం, ఇంత సంతోషంగా ఉదయవేళ ఏముంది ఇక్కడ, ఏమి కలుగుద్దని వస్తున్నారంటే దీర్ఘాయుష్ ఇచ్చేవాడిని దర్శించుకోవాలి. ఆమేన్. చాలామంది చూడండి, ఉదయకాల వేళ లేచి వాళ్ళు టెన్షన్ పడిపోతారు. ఈరోజు ఈ కార్యం ఏంటి, ఈరోజు ఈ కార్యం ఏంటి, అలా టెన్షన్ కాదు. ఉదయం వేళ లేచి యేసు అనే దేవుని సందర్శించుకొని దీర్ఘాయుష్ వరమని అడుక్కొని ఆయన ద్వారా ఆ కార్యాలు సఫలపరచబడాలని ఆ పనుల భారం ఆయన మీద మోపి ఆ పయనంలో సాగిస్తే ఎంత దీవెనకరంగా కార్యం జరుగుద్ది. అందుకే ఉదయం ఒక చక్కటి వాగ్దానం ఏంటి తెలుసా? అతడు ఏమడిగాడండి? దీర్ఘాయుష్ ఎలా ఇమ్మని అడిగాడు? వరముగా. ఆ అడిగిన వ్యక్తికి దానిని ఏం చేశాడండి? అనుగ్రహించాడు. ఇంత నిర్ణయం తీసుకున్నాడా? తీసుకున్న తర్వాత ఏ ఆయుష్ ఇచ్చాడు అతనికి? సదాకాలం నిలుచు దీర్ఘాయుష్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకైనా, నాకైనా, ఎవరికైనా కొన్ని విధాల ధనమైనా ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏది ఏమైనా పక్కన పెడితే ఏది కావాలండి? దీర్ఘాయుష్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ రోజున దీర్ఘాయుష్యమంతులను చేసేవాడు, ఐశ్వర్యవంతులను చేసేవాడు, ఆ శాంతిమంతులను చేసేవాడు, భాగ్యవంతులను చేసేవాడు, సంతానవంతులుగా చేసేవాడు, ఆరోగ్యవంతులుగా చేసేవాడు, దీవెనవంతులుగా చేసేవాడు, సుఖభోగాలని లోక ఆశలకు దూరంగా రక్షణ అని రక్షణ పల్లకిలో ఆదరణ కలిగిన అనుభవంలోనికి మనల్ని నడిపించగలిగిన ఏకైక శక్తి కలిగిన దైవం ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మంతులను చేస్తాడండి ఆయన? దీర్ఘాయుష్యమంతులను చేస్తాడు. అమ్మా ఎక్కడికి వెళుతున్నావు? ఉదయం లేచంటే ఆ సహోదరు అంటది, నా పరమ తండ్రి సన్నిధికి నేను వెళుతున్నా. నాకు నా కుటుంబానికి ఆయనే దీర్ఘాయుషిస్తాడు. ఆయన దీర్ఘాయుష్యమని అడిగొస్తా, అది నాకు నా పిల్లలకు నా దేవుడు అనుగ్రహిస్తాడు. బ్రదర్ ఎక్కడికి వెళుతున్నావు ఉదయం అంటే అతడనే మాట ఏంటంటే, అన్నా అదిగో నా భార్య నా పిల్లలు వాళ్ళంతా బలహీనతల్లాడిపోతున్నారు, వాళ్ళకి దీర్ఘాయుష్ కలగాలంటే నా పరమ తండ్రి చెప్పుకొనటానికి నేను వెళుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఏ మంతులు చేసేవాడండి ఆయన? దీర్ఘాయుష్యమంతులను చేస్తాడు. ఆమేన్. చాలాసార్లు నీ ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు చాలా ఫంక్షన్స్ వస్తాయి. నాకు బాగా ఇష్టపడేవాళ్ళు, నేనంటే అభిమానించేవాళ్ళు, చాలా అద్భుతమైన ఫంక్షన్స్ వస్తాయా, కానీ అక్కడికి వెళ్ళాలి. వెళితే వాళ్ళు అక్కడ ఏదో చేస్తారు, అది మనం స్వీకరించాలి. ఇక్కడ నిబంధన ఉంటుంది, ఈ నిబంధన మనం దాటే పరిస్థితులు ఉండవు. కానీ కొన్నిసార్లు వాళ్ళ కఠినం అనిపించినా వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళ కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ నిబంధన దాటి ఆ కార్యాన్ని నేను ఎవరు కూడా స్వీకరించలేను. కారణం చాలాసార్లు ఈ పరిస్థితులు ఎదురవుతాయి, కానీ దేవునికి ఒక మాట ఇచ్చాం. ఆ మాట ఈ 40 రోజులు నిబంధన కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు అనిపిస్తుంది, ఏంటి మరి కారణం ఏంటి ఏమైనా అంటే, కానీ యేసు దైవానికి ఒక మాట ఇచ్చాం, ఈ కార్యాన్ని నేను పాటిస్తాను, ఇది నేను చేస్తాను, అది నీకు ఈ పరిచర్యలో ఉంటాను అనే మాట మనం ఇచ్చిన తర్వాత మరి ఆ దాటి వెళితే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి ఏదో మనం ఆ రోజు ఆశించి ఏదో వాళ్ళ సంతోషం ఉన్న సంతోషాన్ని బట్టి మనం తీసుకుని వస్తే అది చాలా ఒక దైవానికి మాట ఇచ్చి తప్పినట్టు అవుతుంది. ఆయన దగ్గర మాట ఇచ్చి తప్పినవాడు బతికి బట్టగట్టి సంతోషంగా బ్రతికినవాడు లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఉదయకాలం లేవగానే ఎవరి సన్నిధికి రావాలండి? దీర్ఘాయుష్యమంతుడు సన్నిధికి రావాలి. చాలాసార్లు అడుగుతారు, ప్రతిరోజు ఆరాధనే కదా, నిన్న ఉదయం వెళ్ళారుగా, ఈరోజు మీరు వెళ్ళకపోతే ఏమవుద్ది అని చాలామంది కొంతమందిని ఆటంకపరిచే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళని ఏమాటని తెలుసా? నా తండ్రి నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి దీర్ఘాయుష్నిస్తాడు. ఆయన నేను దగ్గరికి వెళ్ళకుండా, ఆయన్ని పలకరించకుండా, నా తండ్రికి నా బాధ చెప్పుకోకుండా ఆ రోజు నేను ప్రారంభించను అని ఎంతమంది నీతి నిజాయితీగా ఉదయకాల వేళ వాళ్ళు లేచి వాళ్ళ కుటుంబాల్లో కానీ, లేక వాళ్ళ పరిచర్యలో కానీ, లేక వాళ్ళు వ్యక్తిగతంగా ఆ ప్రార్థన చేసి ఆ దినాన్ని ముందుకు నడిపించుకుంటాం అనేది చాలా గొప్ప భాగ్యం. ఆమేన్. అందుకే చాలాసార్లు అండి చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఎక్కడికన్నా మనం పెద్దోళ్ళు ఎవరైనా మనకంటే చిన్నోళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఏదన్నా వాళ్ళకు శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఏమని చేస్తాం తెలుసా? ఒకటి ఏంటంటే, వీళ్ళు భాగ్యములతో సంతానంతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని అనుకుంటమే కాకుండా మనస్సులో ఏముండి మనం వాళ్ళని దీవిస్తాం తెలుసా? అయ్యా వీళ్ళు దీర్ఘాయుష్యమంతులుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. నీ మేలు కోరని వారిని కూడా ఏం కోరుకోవాలండి? దీర్ఘాయుష్యమంతులు. నువ్వు బ్రతకటం ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా దగ్గర కూడా నువ్వేం కోరుకోవాలి? వాళ్ళు దీర్ఘాయుష్యమంతులుగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఆ కార్యం అనేది ఆయనే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం విన్న తర్వాత, అయ్యా నాకు, నా కుటుంబం, మా ప్రాంతం సర్వజనులందరికీ ఏ ఆయుష్ను దయచేయము? దీర్ఘాయుష్ను దయచేయి. ఆ దీర్ఘాయుష్లో ఏది మేము బ్రతకటానికి ఏది అవసరమో అది నీకు తెలుసు కనుక అది మాకు అనుగ్రహించని ఈ ఉదయకాల యేసుతో మొదటగా ఈ మొదటి పలకరింపులో ఆ ప్రార్థన చేసి ఆయుష్ని దేనిగా మనం కోరుకుందాం? చెప్పండి ఆయుష్ని దేనిగా మనం కోరుకుందాం? వరంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు, వెండి, లోక సంబంధమైనవన్నీ అవి తర్వాత, అవి భాగం పక్కన ఉంచేస్తే మొదటగా కావలసిందండి చెప్పండి? దీర్ఘాయుష్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం, పరమ తండ్రిని అడుగుదాం. పరమ తండ్రికి ఆ యొక్క ఆయుష్ను ఇచ్చి మన పరిచర్య ప్రాంతం, అలాగే మన కుటుంబం, అలాగే ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయుష్యమంతులుగా మారేటట్లుగా పరమ తండ్రిని వేడుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే సాగిలబడతారో, కూర్చుంటారో, లేక అలా మీరు అద్భుతంగా తల ఉంచుతారో, అలా దైవికంగా చక్కటి క్రమంగా తల ఉంచి, అయ్యా నాకు, నా పిల్లలకు, నా కుటుంబం, లేక హాస్పిటల్లో ఉన్న రోగులు, లేక ఎవరైతే ఇక ఆయుష్ మాకు లేదని దిగాలబడుతున్నారో, దీర్ఘాయుష్మంతులను చేసే దేవుడు తండ్రి. అయ్యా పిల్లలను దీర్ఘాయుష్మంతులు, తల్లిదండ్రులు దీర్ఘాయుష్మంతులు. ప్రభా, ఈ లోకములు ఎవరైతే అర్ధాయుషుతో ఉన్నామని కలవరపడుతున్నారో వారికి దీర్ఘాయుష్నిచ్చే పరమ తండ్రివి నాయన. నీ సన్నిధికి వచ్చాం. మొదటి ప్రయాణం, మొదటి జర్నీ నీ యొక్క సాన్నిధ్యంలోనే తరలి వచ్చేటట్లు మీరు కృప చూపినందుకు వందనాలని ఒక చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేద్దామా? మన దేవుడు ఎవరో తెలుసా? దీర్ఘాయుష్మంతులుగా చేసేవాడు. ఈ రోజున నీవు ఎక్కడికి వచ్చావు? దీర్ఘాయుష్మంతుడు సన్నిధికి వచ్చావు. అదిగో భక్తుడు అంటాడు, అయ్యా నాకు దీర్ఘ ఆయుష్ అనేది వరంగా దయచేయనాయన. వెండు బంగారము లోకంలో ఘనతో ఇక లోకమైనవి తరువాత భాగం అవి, కానీ మొదటగా నాకు, నా కుటుంబం, లేక నా జీవితానికి అయ్యా ఆయుష్ అనేది అనుగ్రహించు, ఆయుష్ అనేది అనుగ్రహించు, ఆయుష్ అనేది అనుగ్రహించు. చిన్న తీర్మానం కలిగి ఎవరికి వాళ్ళే చక్కటి ఒక తీర్మానం, మంచి మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. చాలా దీవెనికరంగా ఉదయకాల వేళ ప్రభా, ఆగస్టు మాసం 8వ నెల 26వ తారీఖు మంగళవారం తెల్లవారుతుండగా తండ్రి ఆశీర్వాద శుభ పలుకు అయ్యా, నీతో మొదటి శుభ పలుకు నీ సన్నిధిలో నీతో మాట్లాడుకునే ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ప్రజలు నీ సన్నిధికి ఆ నలుదిక్కుల నుంచి సమీకరించబడ్డారు. బలపరచండి, ఆదరించండి, కనికరించండి ప్రభా. అతడు ఆయుష్ నిమ్ము, ఆయుష్ వరముగా ఇమ్మని అడగగా ఆ దారిని నువ్వు అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయుష్ను దయచేసి ఉన్నావు అయ్యా. నీ ప్రజలమైన మాకు ఈ ఉదయకాలపు శుభోదయం దీర్ఘాయుష్ను దయచే ప్రభా. ఎక్కడ ఇరుకు, ఇబ్బంది, ఆటంకం, వేదన, ఆవేదన, కలవర, కన్నీళ్లలో ఉన్నారు, ఈ నామమున విడుదల భాగ్యాన్ని అనుగ్రహించు స్వామి. వచ్చిన ప్రజలందరినీ దీవించి పంపు. రాలేని ప్రజలకు మరొక అవకాశం దయచే. నేటి దినమంతా ఏ ప్రాణ నష్టం, మరణ గడియలు, రోగ గడియలు, వినాశన కీడు గడియలు లేకుండా నేటి దినమున ప్రభా నీ ద్వారా ప్రక్షాళన చేయబడి క్షేమకరమైన దినముగా, విజయస్తుగా, శుభదినముగా, ప్రతి కార్యము సఫలపరచబడు దినముగా, మనశ్శాంతిగా ముందుకు సాగు దినముగా, ప్రతి రుణము నుంచి విడుదల పొందిన దినముగా అయ్యా. ప్రతి శత్రుత్వమైనవన్నీ సమసిపోయి ప్రభ స్నేహపూతమైనటువంటి పరిస్థితులలో పైన సాగేటట్లు మీరు కార్యించేయమని అయ్యా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దర్శించు, రాలేని ప్రజలను దర్శించు ప్రభా. సకల ప్రజలు, సకల లోక జనులందరినీ నైనా నిన్ను ఆశ్రయించిన ప్రజలను దీర్ఘాయుష్యవంతులుగా చేసే దేవుడు ప్రభా. సేవకులను, పరిచారులు అయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్న చిన్నల మొదలుకొని వృద్ధ వయసు వచ్చే వరకు కూడా ప్రతి వారికి దీర్ఘాయుష్యవంతులుగా మారినట్లుగా కారించే. సంతాన కొరత అయ్యా, ఆర్థిక కొరత, శాంతి కొరత, సమాధాన కొరతతో ఉన్న బిడల కొరతను మీరు తీర్చండి. ఆశ్చర్యమైన రీతిలో కార్యించేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు అను శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి స్తుతించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఒక చారిత్రాత్మకమైన చక్కటి వాక్యం ద్వారా ప్రభు ఈ ఉదయవేళ మనల్ని బలపరిచినందుకు అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిస్తారు. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల ఈ స్తుతి నైవేద్యం అనే ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఈ ఆరాధన, ఈ వాక్యాన్ని ఆస్వాదించిన ఈ లైవ్ ద్వారా చాలామంది ఉదయవేళ వీక్షిస్తున్నారు. వారందరికీ మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేటి దినం మీ జీవితాలకు జయం, నెమ్మది, సమాధానం, ఆయుష్, ఆరోగ్యం, కార్యాల సఫలకృత దేవుని దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి
నేటి మీ పైత్యనములను ఆ దేవుడు విజయపదంగా సఫలకృతం చేయాలని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు.